మరి ఊర్లల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. సిటీలో చూసుకున్నట్టయితే మెజారిటీ మనకు బీఆర్ఎస్‌కే ఉన్నది. కానీ ఊర్లల్లో చూసుకున్నట్టయితే వాళ్ళు నమ్మిండ్రు. మాకు బీఆర్ఎస్ నుంచెల్లి మాకు ఎట్లాంటి మంచిగా రాట్లేదు. మాకు కాంగ్రెస్ వస్తేనే మాకు మంచిగా పథకాలన్నీ ఇస్తారు, అన్నీ ఇస్తారని వాళ్ళు నమ్మిండ్రు గదా! అప్పుడు ఒకవేళ మంచిగా చేస్తుంటే మీకే ఓట్లు పడేటివి అనుకుంటా గదా మరి. డెఫినెట్‌గా సిరి గారు జరిగినటువంటి తప్పిదం జరిగిందనేది ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. మీరు ఎక్కడ పోయినా, ఏ ఊర్లో పోయినా, ఎక్కడ మాట్లాడినా, ఏం చేసినా గానీ హ్మ్. ప్రజలు మేము తప్పు చేసినాం అంటే ఆశపడ్డరు. వాళ్ళని తప్పనికలేదు ప్రజలు, ఎందుకంటే ఆశపడ్డరు. 10,000 కేసీఆర్ ఇస్తే 15,000 అంటే ఆల్రెడీ సిస్టమ్ సెటప్ అయింది. ఇప్పుడు వ్యవసాయానికి నిరంతరమైనటువంటి 24 గంటల కరెంటు విద్యుత్ ఇస్తున్నాడు. అంతా మొత్తం కూడా విద్యుత్ ఉత్పత్తి పెంచుకున్నాం మనము. సోలార్ పవర్ కూడా స్టార్ట్ చేసుకున్నాం. ఇట్లాంటివి అదేవిధంగా మనం కాళేశ్వరం కావచ్చు, పాలమూరు కావచ్చు, చెరువుల పునరుద్ధరణ కావచ్చు, ఇవన్నీ రకాలుగా పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. ఇవన్నీ చేసిన తర్వాత రైతులు ఏమనుకుంటారంటే అన్నీ ఆల్రెడీ మొత్తం కూడా ఒక సిస్టమ్ సెటప్ అయినటువంటి సిస్టమ్ ఉన్నది. 10,000 కన్నా 15,000 మంచిగా ఉన్నాయి. అదేవిధంగా బోనస్ ఇస్తా అంటున్నాడు 500. వడ్లకు బోనస్ ఇస్తా అని ఇప్పుడు మనం కొన్ని మీరు కూడా షాపింగ్ పోతారు. షాపింగ్ పోతే బయట ఏం చెప్తారు, అప్ టు 70% అంటాడు, ఆఫ్ అంటారు. కింద చిన్నగా కండిషన్స్ అప్లై అంటాడు. అట్లనే రేవంత్ రెడ్డి గారి 420 హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, అన్నిటికీ కండిషన్స్ అప్లై. ఎవరికి అది కనిపించనంత చిన్నగా రాసినటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు. మొత్తం వడ్లకు 500 బోనస్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు, సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తా అంటాడు. మొత్తం నువ్వు ఏమన్నావు, ఫస్ట్ నువ్వు రైతులకే కాకుండా నేను కౌలు రైతులకు కూడా మొత్తం రైతు బంధు ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఇచ్చిండా అండి? ఒక్కరికైనా రైతు బంధు ఇచ్చిండా? కౌలు రైతులకు ఒక్కరికి ఇవ్వలే. అదేవిధంగా రైతు కూలీలకు ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేడు. ఇట్లా ఇవన్నీ మోసపూరితమైనటువంటి హామీలు, 100 హామీలు ఇచ్చిండు. ఇచ్చి మోసం చేసిండు, అంటే 100% చీటింగ్ చేసి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మీరు కూడా ఒక మీడియా ఛానల్లో ఉన్నారు కాబట్టి మీరు స్టూడియోలో కాకుండా డెఫినెట్గా మీరు ఒక కొనుగోలు సెంటర్కి పోయి అడగండి, నిజంగానే గతంలో కేసీఆర్ హయాంలో ఎట్లుండే, ఈరోజు ఎట్లుంది రైతుల పరిస్థితి. వాళ్ళే స్పష్టంగా చెప్తారు కదా. బాధపడుతుండ్రు వాళ్ళు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి సొంత కాన్స్టిట్యున్సీలో రైతుల మాటలు వింటే చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంత తిట్లు, చెప్పరాని మాటలు తిడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు? వాళ్ళ బాధ. ఒక మహిళ వచ్చి నేను సావాలన్నా 20 రోజుల నుంచి నేను ఇక్కడ ఒడ్లు పెట్టుకొని ఉన్నా, నా కొడుకు చచ్చిపోయిండు, అప్పుడు కనీసం రైతు బీమా వస్తుండే, ఈరోజు ఆ బీమా లేదు. పరిస్థితి ఈ కొడ్ల కోసం 20 రోజులు ఈడు ఉండాలి, మళ్ళీ నేను బస్తాకి 50 రూపాయలు కట్టాలి, ఏడికెందుకు తెచ్చి కట్టాలి నేను అని అడుగుతుంది. ఏం సమాధానం చెప్పాలి వాళ్ళకు? అట్లాంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. మీరు వాస్తవికమైనటువంటి పరిస్థితి అట్లుంది కాబట్టి చిన్న ప్రశ్న ఇస్తే ఒక కండక్టర్ని ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది?